అందరికీ నమస్కారం అండి. వైసీపీ పార్టీ నాయకుడు దువ్వాడ శ్రీనివాసరావు ఈ మధ్యలో మీడియా ముందుకు వచ్చిండండి. అంటే ఇంతకుముందు కొన్ని యూట్యూబ్ ఛానల్లోకి వచ్చిండు. ఇప్పుడు మాత్రం వైసీపీ పార్టీ తరపున ప్రశ్నిస్తా ఎవరిని అనుకున్నారు? పవన్ కళ్యాణ్ని ప్రశ్నిస్తా అని చెప్పి పాపం ఒక ఛానల్లో బాగా ఎగురుతుండండి. ఎందుకంటే అతన్ని ప్రశ్నించిన వారు ఎంతోమంది ఉన్నారు. పాపం దువ్వాడ శ్రీనివాసరావు గారు అది గుర్తుపెట్టుకోవట్లే. సరే చూద్దాం ఏమన్నాడు. ఎవరు పవన్ కళ్యాణ్? ఎక్కడ పవన్ కళ్యాణ్? అసలు మీకు కనబడుతున్నాడు పవన్ కళ్యాణ్? ఎన్నికల ముందు నేను చూశాను. ప్రశ్నిస్తాను పరమపురం అరిచాడు. వేర్ ఈస్ పవన్ కళ్యాణ్? పాపం ఎన్నికలకు ముందుగానే వచ్చిండట. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందుగానే వచ్చినాడు. ఇతను మొన్నటి దాకా కూడా ఆమె పేరేం పేరు దివ్యాల మాధురి, పాపం ఆమెతోనే కానొచ్చిండు. ఎందుకంటే నేను ఇంతకుముందు ఒక వీడియో చేశా. ఇలా హగ్గులు, ఇలా ముద్దులు, హద్దులు దాటిన మాటలతోని ఇతను వయసు కూడా కనీసం నాకు అనిపిస్తూ ఉంటుంది ఒకసారి, ఇతని వయసు ఏంటి? ఇతని వయసు 60 దగ్గర పడుతుంది. అంటే మామూలు సామాన్య మానవుడైతే ఇతనికి పెన్షన్ వచ్చే టైం వస్తుందన్నమాట. కానీ ఈమెకు మాత్రం 30+ ఉంటాయండి. మరి వీళ్ళిద్దరికీ ఏ విధంగా సెట్ అయిందో, ఏ విధంగా ఇదైందో నాకైతే అర్థం కావట్లేదు. ప్రశ్నిస్తా అని చెప్పి ఎక్కడుండో పవన్ కళ్యాణ్ ఏం చేస్తుండు, ఇప్పుడు ఏం ప్రశ్నించట్లేదు ఏంటి అని చెప్పి పవన్ కళ్యాణ్ని ప్రశ్నించడానికి దువ్వాడ శ్రీనివాసరావు వచ్చాడండి. మరి ఇతన్ని ప్రశ్నించిన వారు ఎంతమంది ఉన్నారు? అలా భార్య ప్రశ్నించింది, చిన్న కూతురు ప్రశ్నించింది, పెద్ద కూతురు ప్రశ్నించింది, చాలా మీడియా ఛానల్ కూడా ప్రశ్నించింది. తగ్గేదేలే అన్నట్టుగా ఏమాత్రం కూడా సిగ్గు శరం లేకుండా భార్య పిల్లలు ఉండి కూడా వేరే ఆమెతోనే ఇతనికి హగ్గులు ముద్దులు. ఇది ఇతన్ని ప్రశ్నించేవాడు పాపం ఎవరూ లేరు అనుకుంటుండేమో. ఎంతమంది ప్రశ్నించినా ఐ డోంట్ కేర్ అన్నట్టుగా ఆమెతోని చట్టాపట్టాలు తీసుకుంటా ఒక రాజకీయ నాయకుడు, ఒక పార్టీలో ఉన్న ఒక నాయకుడు ఇప్పుడు ఇతను పవన్ కళ్యాణ్ ప్రశ్నించడానికి వచ్చిండు. సరే ఇంకేం చెప్తారా ఏందో. పవన్ కళ్యాణ్ ఎందుకు రావు, ఎందుకు ప్రశ్నించవు? నీకు విషయం తెలుసా? ప్రతిపక్షంలో ప్రతి ఓడు ప్రశ్నిస్తాడు, అధికార పక్షంలో వస్తే నోరుకు స్టిక్కర్ పడిపోద్ది. ఎందుకో తెలుసా? భయం, బెండు తెగిపోద్ది. ఏం బెండు తెగిపోద్ది నాకు తెలియకడుగుతున్నా. ఎవరికి భయం? పవన్ కళ్యాణ్కి భయమా? దేని చూసి భయపడాలి? ఆయన ఏమన్నా వేల కోట్ల రూపాయలు వెనకాల వేసుకుండా, లేకపోతే ఇప్పుడు వేరే అమ్మాయిలతో ఏమైనా చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతుండా, లేకపోతే ప్రజలను మర్చిపోయిండా? దేనికి బెండు దిగిపోయింది? దేనికి భయం, దేనికి బెండ్ అయిపోవాలట. ఎందుకో బెండ్ అయిపోవాలి. ఇతనిలాగా ప్రేమ పావరాలాగా ఏమైనా తిరుగుతుండా? ప్రజలను వదిలేసిండా? అంటే ఇలా బాధ ఏంటంటే పవన్ కళ్యాణ్ ఎక్కడా మనకు దొరకట్లేదు, ఎటువంటి అక్రమాలకు పాల్పడట్లేదు, ఎటువంటి అన్యాయాలకు పాల్పడట్లేదు. నీతి నిజాయితీగా అతనికి ఇచ్చిన పదవికి న్యాయం చేసుకుంటూ పోతుండు. ఇలాగే కానీ పవన్ కళ్యాణ్ ఒకవేళ ఉన్నట్లయితే రేపొద్దుటీలు మళ్ళీ మనకు ఏకు మేకైతాడు పవన్ కళ్యాణ్ అని చెప్పి వీళ్ళకి భయం. ఇది భయం అనేది పవన్ కళ్యాణ్కి కాదు, ముఖ్యంగా వీళ్ళకి. అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా ఓలానే ఉండాలి. మా అప్పుడు అలాగే ఉన్నాం, ఇప్పుడు అలాగే ఉన్నాం మాట్లాడుతున్నాం. మిస్టర్ డిప్యూటీ సీఎం ఏం చేస్తున్నావు, ఏం పీకుతున్నావు అని అడుగుతున్నాను. చూసారా అండి? ఏం చేస్తున్నావు మిస్టర్ డిప్యూటీ సీఎం, ఏం చేస్తున్నావు, ఏం పీకుతున్నావు? నిజమేనండి, వీళ్ళు అన్నమాట 100కు 100% కరెక్ట్. ఎందుకంటే ఏం చేస్తున్నావు, ఏం పీకుతున్నావు? కొత్త ప్రభుత్వం వచ్చి దగ్గర 9 నెలలు అయిపోతుంది. అంటే ఇంకొక 3 నెలలు అయితే సంవత్సరం పూర్తయిపోయింది. అసెంబ్లీ సమావేశాలకు వీళ్ళు ఎన్ని రోజులు హాజరయ్యారు? వైసీపీ పార్టీ తరఫున వీళ్ళు ఎన్ని రోజులు హాజరయ్యారు? ఇతను ప్రేమ పావురాల్లాగా తిరగటం. కనీసం జగన్మోహన్ రెడ్డి గారు గింత కూడా పట్టించుకోడు. గింత కూడా పట్టించుకున్నట్టు దాఖలాలు లేవు, కనీసం ఇతన్ని మందలించినట్టు కూడా దాఖలాలు లేవు. మన పవన్ కళ్యాణ్ చిన్న ఎలిగేషన్ వచ్చిందని చెప్పి జానీ మాస్టర్ని పక్కన పెట్టేసిండు. ఎందుకని పెట్టేసిండు? ఆ కేసు అనేది ఇంకా కోర్టులో నడుస్తూనే ఉంది. కానీ అతన్ని పక్కన ఎందుకు పెట్టేసిండంటే, ఏమైనా ఒకవేళ ఆడపిల్లపై నిజంగా ఒక తప్పు జరిగిందో లేదో అది ఎవరికి తెలియదు, కానీ అక్కడ అతని మీద ఒక ముద్ర అనేది పడిపోయింది కాబట్టి అసంటి వాళ్ళు ఏమైనా ఉన్నట్లయితే వాళ్ళు నిజాలు తెలిసిన తర్వాత ఒకవేళ జానీ మాస్టర్పై కేసు అనేది నిర్ధారణ అయితే మాత్రం అతన్ని పార్టీలోకి ఇంకా అప్పుడే తీసుకోడు. కానీ ఒకవేళ జానీ మాస్టర్పై కోర్టులో ఎటువంటి తప్పు లేదని చెప్పేసి ఒకవేళ వచ్చిందనుకోండి తీర్పు,
ఎప్పుడైనా కానీ జానీ మాస్టర్కి జనసేన పార్టీ తలుపులు తెరిసే ఉంటాయి. కానీ వైసీపీ పార్టీలో సోషల్ మీడియా సాక్షిగా ఇతని గురించి ఎవ్వరూ చెడ్డగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇతనికై ఇతనే పబ్లిసిటీ ఇచ్చుకుంటూ ఉండేవాడు. అడగని ఛానళ్ళకు కూడా దగ్గరికి వెళ్ళిపోవడం, వాళ్ళ గురించి వాళ్ళే గొప్పగా చెప్పుకోవడం. మరి ప్రజానాయకులు అంటారు. ఎక్కడున్నారు పవన్ కళ్యాణ్? ఏం చేస్తున్నారో పవన్ కళ్యాణ్ ఇప్పుడు ప్రశ్నించట్లేదేంటి? ఏంటి ప్రశ్నించేది? నిన్ను ఎంతమంది ప్రశ్నించారు? నిన్ను ఎంతమంది అడిగారు? ఇదేంటి దువ్వాడ శ్రీనివాసరావు గారు, ఈ తప్పు మీరు చెయ్యొచ్చా? మీరు ఒక ఎమ్మెల్సీ ఉండి ఒక పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు, ఒక పదవి ఉంది మీకు, ఒక ప్రజానాయకుడిగా ఉన్నారు, మీరు ఎందుకు ఈ పని చేస్తున్నారని చెప్పేసి ఎంతమంది అడిగినా కానీ ఎన్ని మీడియా ఛానళ్ళకి మిమ్మల్ని పిలిచినప్పుడే వెళ్ళారు? పిలవకపోయినా సరే మీకు మీరు జనాలకు చెప్పుకున్నారా లేదా? ఏదో చాక్లెట్ డే అట, పూల డే అట, ఐ లవ్ యూ డే అట, రకరకాల డేలతోనే ఆ రోజున ఈ దరిద్రమేంద్ర బాబు అని చెప్పేసి మాకు అనిపించింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించడానికి పాపం ఇతను వచ్చి ప్రశ్నిస్తాడు. చూద్దాం ఏం మాట్లాడిండో. పైగా నువ్వే కదా సూపర్ సిక్స్ అని చదివావు. సూపర్ 6 లో 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు చంద్రబాబు నాయుడు గారు ఇస్తామన్నారు 1500 రూపాయలు. ఇచ్చారా? ప్రశ్నించవా? 3 సిలిండర్లు అన్నారు. ప్రశ్నించవా? సీజ్ ద షిప్ అంటావు, అది ప్రశ్నిస్తావు. నువ్వెవడమయ్యా సీజ్ ద షిప్ అంటానికి? మన మినిస్టర్, డిప్యూటీ సీఎం అన్నది హోదా కాదు, కల్పించు. పాపం ఇతనికి పవన్ కళ్యాణ్ని కొద్దిగా గట్టిగా విమర్శించాడు. ఎందుకంటే పాపం ఇతను స్థాయి మరిచిపోయిండో ఏమో నాకైతే తెలియదు, కానీ చాలా గట్టిగా విమర్శించాడు. సీజ్ ద సిప్ అట అంటే అక్రమంగా ఆంధ్ర రాష్ట్రం నుంచి తరలిపోతున్న రైస్ని పట్టుకోవడం కూడా తప్పే అంటాడు. ఎందుకంటే పేదలకు అందే రైస్ని ఇతర దేశాలకు వెళ్లకుండా ఎందుకు పట్టుకున్నాడు? అది పట్టుకోవడం తప్పు కదా. ఎందుకంటే పాపం పేదవాళ్లకు ఆ రైస్ కూడా దొరకడం అనేది ఇతనికి ఇష్టం లేదనుకుంటా. సరే, ఇతను ఇంకోటి ఏమంటే సూపర్ 6 పథకాలు ఏమైనాయి, నువ్వెందుకు ప్రశ్నించవు పవన్ కళ్యాణ్ అని చెప్పి విమర్శిస్తుండండి. సూపర్ 6 పథకాల్లో భాగంగా కొన్ని పథకాలు అనేవి రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది. వాటిని అమలు పరుస్తూనే ఉన్నారు. తిప్పి కొడితే 9 నెలలు అవట్లే. ఇలా పరిపాలన వచ్చి అప్పుడే అన్నీ మాకు కావాలి, అన్నీ రావాలి అని అనుకుంటే ఎట్లని నాకు తెలియగలుగుతున్నా. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మద్యపానం నిషేధం చేస్తానని చెప్పి హామీ ఇచ్చి ఆ హామీ ఎటుపోయింది దువ్వాడ శ్రీనివాసరావు గారు? ఏం చేశారు తర్వాత? వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు పూర్తిగా మద్యపానం నిషేధం చేస్తానని చెప్పారు. వైసీపీ ప్రభుత్వంలో కొత్త బ్రాండ్లు ఇచ్చి, ఏదో భూమాట కొత్త బ్రాండ్లు ఇచ్చి డబల్ రేట్ చేసి పారేశారు. దానివల్ల ఎంతమంది లివర్లు పోయినాయి, ఎన్ని కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి, ఎంతమంది అనారోగ్యం పాలయ్యారు, ఎంతమంది చనిపోయారు? మీకు తెలియదా? ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలకు తెలియదా? పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించడానికి వచ్చిండు. నవరత్నాల పథకం పేరు చెప్పి కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్లో అప్పులుంటే ఓన్లీ 9 నెలలకే ఇవన్నీ ఎలా తీరుతాయండి? వాళ్ళకి మిద్దీ కట్టుకోవడానికే సరిపోతున్నాయి. మీరు చేసిన అప్పులు వాళ్ళకి వడ్డీలు కట్టుకోవడానికే సరిపోతున్నాయి. ఎందుకంటే అసలుకే అప్పుల పాలైన ఆంధ్రప్రదేశ్. వాళ్ళకి క్యాపిటల్ కూడా ఇంకా పూర్తి అవ్వలేదు. అదే కాకుండా పోలవరం ప్రాజెక్టుకి కొన్ని వేల కోట్ల రూపాయలు అవసరం పడే అవకాశం ఉంది. చాలామంది లబ్ధిదారులకు అటు డబ్బులు ఇచ్చుకుంటూ వస్తూనే ఉన్నారు. అంతేకాకుండా ఇంకా చాలామందికి ఇవ్వాల్సి ఉంది. మీ పరిపాలనలో గుమ్మాలే చెరువులు అయిపోయినాయి, రోడ్లు రహదారులు మొత్తం బంద్ అయిపోయినాయి. వెళ్ళేటప్పుడు జనాలు వర్షాకాలంలో అయితే మాత్రం ఈత కొట్టుకుంటూ పోయే పరిస్థితి అక్కడ దాపరించింది. మీకు తెలియదా? ఆ రోడ్లను ఇప్పుడు బాగు చేయాలంటే కొన్ని వేల కోట్ల రూపాయలు అవసరం పడుతున్నాయి. 9 నెలలకి అన్ని పథకాలను ఎలాగా అమలుపరుస్తారో చెప్పండి మీరే. మీరు సీనియర్ మోస్ట్ అంటారు, రాజకీయంలో పెద్ద పండితులాగా మాట్లాడుతూ ఉంటారు, దివ్యాల మాదిరి గారితో చట్టా పట్లేసుకొని తిరుగుతూ ఉంటారు. పైగా బయటకు వచ్చేసేసి ఇప్పుడు వారం 10 రోజుల క్రితం కూడా ఇతని వీడియోలు మొత్తం కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టినాయి. ఏది? దివ్యాల మాదిరి గారితో ప్లస్ దువ్వాడ శ్రీనివాసరావు గారు ఇద్దరు కూడా చట్టాపట్టాలు వేసుకుంటూ, ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ, చాక్లెట్లు తినిపించుకుంటూ, హగ్గులు ఇచ్చుకుంటూ, ఇక్కడ ముద్దులు పెట్టుకుంటూ, ఇలా వీడియోలు అనేది ఇల్లే స్వయంగా వెళ్ళి దర్జాగా కూర్చొని, కొత్తగా పెళ్ళైన జంట కూడా ఆ విధంగా కనబడరండి. అంత చట్టపట్టాలు వేసుకుని తిరిగిన వ్యక్తి మీరు. మీకు మేమేం చెప్తాం చెప్పండి. సో ఇప్పుడైతే మాత్రం పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికి, పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించడానికి మీరు వచ్చారు. సరే, ఏం మాట్లాడిండు? హోమ్ మినిస్టర్ మాత్రం నీకు చేత కాకపోతే నేను వస్తానంటావు. ఎందుకంటే ఒక ఎస్సీ మహిళ కాబట్టి హీనక్రియగా చూస్తావు, తక్కువగా చూస్తావు. ఈ ప్రభుత్వాన్ని మాత్రం ప్రశ్నించే దమ్ములు అసలు ఎక్కడున్నావయ్యా? నేను అడుగు. హోంమంత్రిని ప్రశ్నించిండు పవన్ కళ్యాణ్. సో కరెక్టే. ఎందుకంటే ప్రతిపక్ష హోదా అనేది వీళ్ళకి లేదని చెప్పి ఎవరైనా అడుక్కుంటారంటే నాకు తెలియకడుతుందా? నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి. ఇదేనా మీరు ప్రశ్నించడానికి వచ్చింది? ప్రతిపక్ష హోదా రావాలంటే ఓట్లుంటే సరిపోవు, దానికి తగ్గ సీట్లు ఉండాలి.
ఇప్పుడు దగ్గర దగ్గర వీళ్ళు అసెంబ్లీకి రాక ఎన్ని రోజులు అవుతుందండి? ఎందుకు వచ్చారు ఇప్పుడు? మొన్న స్పీకర్ గారు ఒక మాట అన్నారు వైసీపీ పార్టీకి. మొన్న స్పీకర్ గారు ప్రకటించారు, వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలు కానీ రాకపోతే అంటే పూర్తిగా ఎమ్మెల్యే పదవులు పోతాయి అన్నమాట. పూర్తిగా ఎమ్మెల్యే పదవులు అనేది ఒకవేళ పోయినట్లయితే మళ్ళీ ఎన్నికలు వస్తాయి. ఇప్పుడు 11 వచ్చినాయి, తర్వాత మళ్ళీ అవి వస్తాయో రావో అన్న ఉద్దేశంతో భయపడి వీళ్ళు ఆదరేపించుకోవడానికి వచ్చారు. ఆదరేపించుకొని వెళ్ళిపోయిన తర్వాత ఇక వచ్చినట్టే లెక్క, ఆ ముప్పు నుంచి తప్పించుకున్నట్టే లెక్క. అందువల్ల వీళ్ళు ఆదరేసుకొని అంటే జగన్మోహన్ రెడ్డి గారితో 11 మంది వచ్చి 11 బ్లాక్లో కూర్చొని వచ్చిన 11 నిమిషాలకి లోన గోల గోల చేసి అసెంబ్లీలో బయటకు వచ్చేసారు. ఎందుకంటే ఆదర అయితే పడిపోయింది కదా, ఆదర పడిపోయిన తర్వాత వీళ్ళని మళ్ళీ ఇబ్బంది ఉండదు. ఇప్పుడు సపోజ్ చెప్తున్నానండి, కొంతమంది క్లాసులో పిల్లలు ఏం చేస్తారు, కాలేజీకి వెళ్తారు, ఆదర వేయించుకుంటారు, సెకండ్ థర్డ్ ఈ పీరియడ్లో ఉండిపోతారు, టీచర్లకు కనబడకుండా మెల్లిగా జంప్ అయిపోతారు. వాళ్ళు సినిమాకి పోతారు, లేకపోతే సరదాగా పిల్లలతో సరదాగా ఏమైనా తిరుగుతారు, ఆడుకుంటారు, బయటకు వెళ్ళిపోయి అలా వెళ్ళిపోతారు అన్నమాట. చూస్తే ఇక్కడ ఏంటి, సంవత్సరం మొత్తం ఆదర ఉంటుంది. ఆదర ఉంది కాబట్టి టీచర్లకు ఇంకేం అనలేరు, ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోయారా లేదా అని చెప్పేసి ఇదేం అవసరం లేదు. ఎట్లయితే మాత్రం రావడం, ఆదరించుకోవడం, బయటికి వెళ్ళిపోవడం. ఇది వైసీపీ పార్టీ సూపర్ ప్లాన్. పాపం ఇతనేదో ఎగిరిగిరి పడుతుండు అసెంబ్లీలో 11 నిమిషాలు ఉండి. నేను ఎక్కడ ఉన్నాడు పవన్ కళ్యాణ్? నేను హౌస్ లో చూశాను, ఇలా తలకెలా కప్పుకున్నాడు, కూర్చున్నాడు, సైడ్ కప్పుకుంటే కూర్చున్నాడు. ఏం ప్రశ్న వచ్చాను, నెలకు 50 కోట్లు తీసుకుంటున్నాడు. నేను విన్నాను కొన్ని వర్గాల ద్వారా నాకు వచ్చిన సమావేశం. గట్టిగా నేను చెప్తున్నాను కదా, నేను ఎమ్మెల్సీగా చెప్తున్నాను. 50 కోట్ల రూపాయలు తీసుకొని నువ్వు ప్రశ్నించుకోని చెప్తున్నారట. మరి ప్రశ్నించినట నోరు మొదలైంది. ఏంటి అసలు ఏమంటాడు, ఏంటి నాకేమైనా అర్థమవుతుందా? పవన్ కళ్యాణ్ అట ప్రశ్నించకుండా ఉంటేనట నెలకు 50 కోట్ల రూపాయలు తీసుకుంటానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారేమో. మరి ఇతను పక్కన చూసినట్టుంది, ఇతనికి ఏదో సమాచారం ఉందట. ఓకే, సమాచారం ఉందనుకోండి, డైరెక్ట్గా మీరు ఆ వీడియో కానీ ఆడియో కాలింగ్ కానీ బయట పెట్టండి చూద్దాం. నోటికొచ్చిన మాట తప్పది, నేనేమైనా సరిపోయిద్దిలే అనుకోవడం అనేది చాలా తప్పు. ఇది నిజమైనట్లయితే పవన్ కళ్యాణ్ 50 కోట్ల రూపాయలు నెలకు తీసుకుంటానని చెప్పి నువ్వు బయటపెట్టి చూద్దాం. ఒక మనిషి మీద గుడ్డగాల్చి మీద అనేయటం కాదు, అనాలంటే ఎన్నో అనొచ్చు. పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్క పేరు చెప్పి కూడా 1,00,000 అంటాడు, కానీ ఆధారాలు ఉండాలా. ఒక మనిషిని విమర్శించేటప్పుడు, ఒక మనిషి మీద అభియోగం చేసేటప్పుడు దానికి తగ్గ సాక్ష్యం అనేది చూపెట్టండి. 50 కోట్ల రూపాయలు తీసుకుంటాను నెలకని చెప్పేసి నువ్వు ఇప్పుడు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు. వాస్తవంగా అయితే ఎవరు నమ్మరు. మళ్ళీ మీడియా ముందుకు వచ్చి ఏదో మాట పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే మళ్ళీ కొన్ని రోజుల పాటు నా గురించి చెప్పాలి అని చెప్పి ఇతను ప్లానింగ్ అనమాట. వాస్తవంగా అయితే మాత్రం ఇది నిజాలు కావు, ఎవరు నమ్మరు కూడా. దీన్ని అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఒకవేళ నిజమనుకోండి, నీకు సాక్ష్యం చూపెట్టకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం కాదు. పవన్ కళ్యాణ్ 50 కోట్ల రూపాయలు నెలకు తీసుకోండు, ఓకే బాగానే ఉంది. పవన్ కళ్యాణ్ 50 కోట్లు తీసుకోవడం కాదు. అతను దగ్గర దగ్గర 11 సంవత్సరాలు అవుతుంది పార్టీ పెట్టి. 10 సంవత్సరాలు పూర్తయిపోయిన 11 సంవత్సరాల దగ్గరకు వస్తుంది. అప్పటి నుంచి ఇప్పటి కూడా అతను సరిగ్గా సినిమాలు చేయలేకపోతాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా సినిమాలు ఒకవేళ ఆయనకు ఇంట్రెస్ట్ ఉండి చేస్తే సంవత్సరానికి 3-4 సినిమాలు చేయాలన్నా చేసేస్తాడు. ఎందుకంటే అతను సినిమాలలో ఎక్కువ గ్రాఫిక్స్ పెట్టుకోడు. పెద్ద భారీ ఎత్తున ఇతను సినిమాల బడ్జెట్ ఏమి ఉండదు, కలెక్షన్లు వస్తే చాలు అనుకుంటాడు. ఎందుకంటే నిర్మాతల గురించి కూడా ఆలోచిస్తాడు. 100 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టేసేసి సినిమాలు తీసిన తర్వాత ఒకవేళ ఆడవని పక్షంలో ఆ నిర్మాతలు ఇబ్బంది పడకూడదని చెప్పి పెద్ద పెద్ద గ్రాఫిక్స్లు, పెద్ద పెద్ద సెట్టింగ్లు ఆయన వేసుకోడు. అతను ఒక్క సినిమా చేస్తే చాలు 50 కోట్ల రూపాయలు వస్తుందని చెప్పి ఆయన ప్రకటించిండు. అతను 10 సంవత్సరాల పాటు అతను ఏకదాటిగా సినిమాలు చేసినట్లయితే దగ్గర దగ్గర 1000 కోట్ల రూపాయలు సంపాదించేవాడు. ఈ రాజకీయాలకు రావాల్సిన అవసరం లేదు, ఏదో చేద్దామని చెప్పొచ్చిండు ప్రజాసేవ. నీలాంటి వాళ్ళతో మాటలు పట్టానికి కాదు. కరెక్ట్. ప్రశ్నించే వాళ్ళకి పాపం అవకాశం ఇవ్వరు అన్నాడు. ఏంది నువ్వు ప్రశ్నించేది? టీవీల మాదిరి గారితో చట్టపట్టలు వేసుకుంటూ, హగ్గులు ఇచ్చుకుంటూ, ఇక్కడ కిస్సులు పెట్టుకుంటూ, చాక్లెట్ల డే, గులాబ్ పువ్వుల డే, ఏదో డేలు పెట్టుకున్నారు కదా ఆ వీడియోలలో చూసాం మేము. ఆ వీడియోలు చూసుకుంటూ ఉండండి. ఎంత పబ్లిసిటీ అవ్వాలో అంత అయ్యారు. ఇక ఈ డ్రామాలు ఆగితే మంచిది.